గొప్పదైనటువంటి బంగారమైనా దాంట్లో అంత వెలిగారం వేయాలి. అంటే బంగారు ఎవరు? వెలిగారం ఎవరు? బంగారు నువ్వు, వెలిగారం ఆయన. ఈ రెండింటిని కలిపేటువంటి వాడు ఆశ్చర్యం కదా. అది నేను. ఇప్పుడు కరెక్టే కదా అని నీవు చెప్తున్నావు కదా. కాబట్టి ఇంత ముద్దులు నీళ్ళ బంగారం దానికి వాల్యూ లేదు. వెలిగారం అంత కలిపితే ఆభరణంగా తయారవు. ఈ నగ మాత్రి తర్వాత దీన్ని మన మెడలో వేసుకుంటే ఆనందంగా ఉంటుంది. చూసేవారేమంటారు, అబ్బా ఎంత బాగుందో, ఎంత ముచ్చటగా ఉందో కదా అంటుంది. అట్టి విధమున కలిపేది నేను అంటావు నువ్వు. ఆశ్చర్యం నువ్వు సరే అట్టమ్మా. పోతాడు పాపము. ఆయన మనం ఏం చేస్తా, ఆయన మనం తట్టుకుని వచ్చేయాలి కదా. ఏమన్నావు? పండు తింటున్నావు చూడు, చెరుకు తింటే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది కదా. దానికి ఒక పండు కడితే అబ్బా అదెంత తీయగా ఉండును. ఆ విధం వచ్చే ఆయన ముక్కు ముక్కు అమ్మమ్మ ఒక్క ఊతులు పెట్టండి. అదే ఒక బిడ్డ పుట్టాడు అనుకో, అమ్మ అమ్మ జీ అని ఆయన అట్ట వెరుక్కోను, నేను ఇట్టు వెరుక్కోను. ఏముంది బిడ్డను ముద్దులాడను. ఓహో ఎంత బాగుంటుందో. చూపరులకు అతి కన్నుల వైభవముగా ఉండును కదా. మనం ఇంతసేపు వరిస్తుంటే మన వైపే చూడుకున్నాడు. ఉలకక పలకక ఉన్నాడు, ప్రతిమ వలె ఉన్నాడు. ఎవరుగా వచ్చేతను వెళ్ళి చూసిరా. అంతేనా?